అందరికీ నమస్తే అండి. నేను మీ హారిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీస్ వరల్డ్ 24. ఈరోజు వీడియోలో ఇమ్యూనిటీని పెంచే మంచి రసం రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా కమ్మగా ఉంటుంది. నోరు బాలేనప్పుడు, జలుబు దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఇది నోటికి చాలా మంచి రుచినిస్తుంది. అలాగే పిల్లల ఎముకలు దృఢంగా తయారవ్వాలంటే వారానికి ఒక్కసారైనా ఈ రసం రెసిపీని తప్పకుండా ట్రై చేయాలి. ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా కడగాలి. రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. కందిపప్పుని శుభ్రంగా కడిగాక ఒక కప్పు కందిపప్పుకి 3 కప్పులు నీళ్లు పోసుకోవాలి. దీంట్లోనే మునక్కాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను ఒక కప్పు కందిపప్పుకి ఒక మునక్కాయ, ఉల్లిపాయ, 2 టమాటాలని వేసుకుంటున్నాను. పులుపు కోసం కొద్దిగా చింతపండు, మంచి కలర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి 4 నుండి 5 విజిల్స్ రానివ్వాలి. మనం మామూలుగా కందిపప్పుని ఎలా ఉడికించుకుంటామో అదే విధంగా ఉడికించుకోవడమే. మెత్తగా రావాలి కందిపప్పు అనేది. ఈ విజిల్ వచ్చేలోపు మనం దీనికి రసం పొడిని సిద్ధం చేసుకుందాం. దానికోసం రోట్లో కానీ మిక్సర్ జార్లో అయినా కూడాను 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి బాగా దంచుకోవాలి. ముఖ్యంగా పిల్లలు సాంబార్లో మునక్కాయలు వచ్చాయంటే పక్కన పెట్టేస్తుంటారు. మునక్కాయలో మంచి కాల్షియం ఉంటుంది. అందువల్ల పిల్లలు ఎముకలు గట్టిగా తయారవ్వాలంటే ఈ విధంగా చేసి పెట్టారంటే అసలు మనం దీంట్లో మునక్కాయలు వేసామని తెలియకుండానే చాలా చక్కగా తినేస్తారు. ఇలా దంచుకున్నాక ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఈ విధంగా దంచుకోవాలి. ఈ రసంకి కొంచెం ముదురుగా ఉన్న మునక్కాయలు తీసుకుంటేనే బాగుంటుంది. లేత మునక్కాయలు వేసామంటే కొంచెం మునక్కాయల స్మెల్ ఆ ఫ్లేవరే తగులుతూ ఉంటుంది. 5 విజిల్స్ అయ్యాక ఆవిరిపోయాక తీసి చూస్తే ఈ విధంగా మెత్తగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక జాలీలో వేసేసుకొని వడకట్టుకోవాలి. గరిటెతో కానీ పప్పుగుత్తతో కానీ మెత్తగా స్మాష్ చేసుకున్నామంటే దీంట్లో ఉన్న నీళ్ళంతా గిన్నెలోకి పడిపోతుంది. కొంచెం నీళ్ళని యాడ్ చేసుకుంటూ మళ్ళీ దీన్నంతా మెత్తగా స్మాష్ చేసేసి ఈ పిప్పినంతా తీసేయాలి. ఇక మెయిన్ ములక్కడ రసం పెట్టడం కోసం ఒక గిన్నెలో 1 నుండి 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. నేనైతే రాచిప్పలోనే చేస్తాను. రాచిప్పలో చేయడం వల్ల ప్రోటీన్స్ పోకుండా ఉంటాయి. అందులో దీంట్లో ఏ వంటకం చేసినా చాలా రుచిగా ఉంటుంది. దీంట్లోనే జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ముందుగా దంచుకున్న మిరియాలు, ధనియాలు మిశ్రమాన్ని వేసి 1 సెకండ్ పాటు వేయించుకున్నాక కందిపప్పు, ములక్కాడ నుండి తీసిన నీళ్ళని పోసుకోవాలి. ఇది మరీ నీళ్ళగా ఉండదు. మనం వేసింది కందిపప్పు కాబట్టి కొంచెం తిక్కుగానే ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. అంతే. ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. ఎక్కువ పొంగులు రాకూడదు. వచ్చిందంటే టేస్టే మారిపోతుంది. మన రసం కూడా అంతే. ఎక్కువ పొంగులు రాకుండా ఒక పొంగు వచ్చాక ఆపేస్తాం కదా, అదేవిధంగా ఈ రసం కూడా ఒక ఉడికొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీర చల్లుకున్నామంటే చాలా కమ్మటి, నోటికి రుచిగా ఉండే ములక్కాడ రసం ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సిందే. అంత బాగుంటుంది. నోటికి కమ్మగా ఉంటుంది. అసలు కదుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది. ములక్కాడలో కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా ఎముకలు దృఢంగా తయారవుతాయి. అందువల్ల ములక్కాడతోటి ఇలా రసం చేసి పెట్టారనుకోండి, పిల్లల నుండి పళ్ళు లేని ముసలి వాళ్ళ వరకు ఇబ్బంది లేకుండా తినేస్తారు. మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయిన హరీస్ వరల్డ్ 24ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.